సర్క్యులేట్ చేస్తాము. వీ డోంట్ హౌ టు కంట్రోల్ దాట్. మాకు యూనివర్సిటీకి సంబంధమే ఉండవు. కొన్ని యాప్స్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళే సర్క్యులేట్ చేస్తారు, ఏదేదో రాస్తూ ఉంటారు, అన్నెసెసరీ విషయాలన్నీ సర్క్యులేట్ చేస్తారు. కాబట్టి ఆథరైజ్డ్ ఉండేటువంటి చోట, ఆథరైజ్డ్ వాట్సాప్ గ్రూప్స్లో ఉండడమే సేఫ్. ఎప్పుడు కూడా అనాథరైజ్డ్గా ఉంటే మీకు తర్వాత పెనాల్టీస్ పడడం అనేది, తర్వాత లైఫ్లో ట్రబుల్స్ అనేది వస్తాయి. అందులో యూత్కి ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అట్రాక్షన్స్. ఈరోజు మీరు చూస్తే సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతూ ఉంది. ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇస్తే చాలా చోట మన ఒక జైలర్ కూడా వచ్చారు. ఏమిటంటే క్రైమ్స్ అనేది ఎక్కువగా యూత్లో జరుగుతుంది సార్. ఎందుకంటే అలవాటు పడిపోయారు, డబ్బులు కావాలి, డబ్బులు ఉండవు, ఏదో ఒక మీన్స్లో డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక రాంగ్ డెసిషన్తో మనము ఇలాంటి వాటికన్నిటికీ పాల్పడుతూ, ఒక చైన్ స్నాచింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్రాడ్స్ వరకు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, కొంతమంది పీజీ స్టూడెంట్స్, ఇలాంటి వాళ్ళు యూత్ పాల్గొనడం అనేది చాలా ఇదిగా ఉంటుంది. అలాంటివన్నీ అవాయిడ్ చేసుకొని ఒక మంచి లైఫ్